యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జయరాజు గారు, రాజమణి గారు, కుమారుడు సందీప్, కుమార్తె జ్యోత్స్న సహకారాన్ని ఇస్తున్నారు. సందీప్ గారు నవోదయ ఎగ్జామ్స్ వ్రాస్తున్న సందర్భంగా కృతజ్ఞతగా ఇన్ అడ్వాన్స్ ముందస్తుగా ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ ఎపిసోడ్కు సహకారం పంపారు. జయరాజు గారికి, రాజమణి గారికి, సందీప్ గారు, జ్యోత్స్న గారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఇంకా 2 దినాలు ఉన్నాయి ఈ మాసంలో. ఈ మాసం 22 దినాలకు 12 మంది వచ్చారు. డెఫిసిట్లో ఉంది ఈ మాసం. ప్రభు సహాయం చేసేట్లు ప్రార్థించండి. భారత మిషన్ పొలముల కొరకు ప్రార్థించండి. ప్రభు సహాయం చేసి మార్చ్ ఎండింగ్ నాటికి 7 రాష్ట్రాల్లో మిషనరీస్ను ఉంచగలిగే కృప బిగ్ డయాసిస్కి ఇచ్చేటట్లు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన జయరాజు గారు, రాజమణి గారు, సందీప్, జ్యోత్స్నలను దీవించండి. కుమారుడు నవోదయ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. బిడ్డకు కనికరం చూపండి. మీ దాసుని జీవితంలో మీ చిత్తమును బయలుపరచము. సహాయం కొరకు అర్థిస్తున్నాము. జయరాజు గారిని, రాజమణి గారిని దీవించండి. ఎపిసోడ్ సహకారులు లేక అవసరతలు పెండింగ్ ఉన్నాయి. ప్రభు, మీరు గొప్ప దేవుడు నాయన. మీరు చాలా వాచ్ఫుల్గా ఉన్నారు. ఇది నేను గ్రహిస్తున్నాను. అందుకే కృతజ్ఞతలు ప్రభు. మిమ్మును, మీ గుణలక్షణాలను విశ్వసించుట నాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. భారత మిషన్ పొలములు 7 మిషనరీలకై ప్రయత్నిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. అనేకులు ఈ పరిచర్యను తమదిగా భావించే కృపనివ్వండి. ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. ఈ వచనము ఎంత ప్రాధాన్యత గలదంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఈ వచనాన్ని మేజర్ డాక్ట్రినల్ బుక్స్గా చెప్పబడిన రోమా పత్రిక, గలతీ పత్రిక, హీబ్రీ పత్రిక, ఈ 3 పత్రికలలోనూ ఈ మాట వ్రాయబడింది. చాలా గంభీరమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఉనికి పట్టు ఈ వచనంలో ఉంది. గరిమినాభి స్థానం అంటారు చూశారు. ఆ గరిమినాభి వాక్యం లాంటిది ఈ వచనం. చదువుతాను చూడండి. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును.
నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకును. ద రైచస్ షాల్ లివ్ బై హిస్ ఫెయిత్. జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్ అంటారు దీన్ని. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడు సిద్ధాంతం. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఏ క్రియ లేకుండానే దేవుడు పరలోకాన్ని ఉచిత కృప ద్వారా అనుగ్రహించటం. ఉచితంగా, తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ అప్లైస్ త్రూ ద ఫెయిత్, and the faith will be given by God himself. 32వ సంకీర్తనలో తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు అని వ్రాశాడు కీర్తనాకారుడు. పొందుట, ప్రాయశ్చిత్తము పొందుట, పరిహారము పొందుట. ప్రాయశ్చిత్తము చేసుకొనుట, పరిహారము చేసుకొనుట వేరు. మరొకరు చేయగా మనము ఉచితముగా పొందుట వేరు. అర్థమవుతోందా? యేసుక్రీస్తు చేశారు ప్రాయశ్చిత్తం సిలువలో, మనం ఉచితంగా పొందాం. సిలువలో ఆయన మన పాపమును వహించి తన శరీరమున మన పాపమునకు తాను శిక్ష అనుభవించినందున మన పాపం పరిహారం పొందింది. కావున మనకు పనిష్మెంట్ లేదు. ఎందుకనగా యేసు నా పాపమును భరించెను, వహించెను, శిక్ష భరించెను, సంపూర్తి చేసెను. ఇది నమ్మాం. కనుక ఇలా నమ్మటం వలన మనం బ్రతుకుతాము. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. కనుక 2 వాక్యాలు ఇక్కడ మనం గుర్తుపెట్టాలి. ఏమిటంటే, ఒకటి ఇటర్నల్ లైఫ్, రెండోది ఎర్త్, లైఫ్ ఆన్ ద ఎర్త్. ఒకటి నిత్య జీవము, మరొకటి భూమి మీద మన జీవితము. రెండింటికి ఆధారం నీతిమంతుని విషయంలో విశ్వాసమే. విశ్వాసము నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం. కనుక మనం జీవిస్తున్నాము అని అనగా అది విశ్వాసము వలన, విశ్వాసమును బట్టి. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. విశ్వాసము ప్రభువు మనకు అనుగ్రహించే కృపావరం. విశ్వాసము వినుట వలన కలిగేటువంటి ఒక కార్యం. అట్టి విశ్వాసము ద్వారా మనము యేసుక్రీస్తును బట్టి ఉచితంగా పాపక్షమాపణను పొందుతున్నాం. ప్రొఫిసియేషన్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్ట్రిన్. యాకోబు భక్తుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. ఈ మాట చెప్పకపోతే అర్థం సరిగా కాదు మీకు. ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్పబడాలి అనంటే లోకములో, ఈ లోకములో తెలియజేయబడాలి అనంటే క్రియలుండాలి. అబ్రహాము క్రియచేత నీతిమంతుడని మన ఎదుట ఎంచబడ్డాడు. బిఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్, బిఫోర్ ద పీపుల్. గాడ్ డజంట్ నీడ్ యువర్ యాక్షన్స్. దేవుడు నీ క్రియను బట్టి కాదు, నీ అంతరంగాన్ని బట్టి నీతిమంతుణ్ణి చేస్తాడు. విశ్వాసము అంతరంగ సంబంధమైనది. విశ్వాసం ఉన్నది అని తెలియుటకు భౌతిక నేత్రానికి క్రియ కావాలి. నేను విశ్వాసిని అని ఎలా తెలుస్తుంది మీకు?
ఒకటి, నా ప్రార్థనా జీవితం, నా ప్రవర్తన, నా తీరు, నా విశ్లేషత, నా యొక్క స్పందన, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు తెలుసుకుంటారు ఫలానా ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకున్నవాడు ఆరాధిస్తాడు, మందిరానికి వెళ్తాడు, సహోదరులతో సహవాసం కలిగి ఉంటాడు, సువార్తకు వెళ్తాడు, సువార్తికులను పోషిస్తాడు, దేవుని పిల్లలుగా జీవిస్తారు, సంఘంగా ఉండి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఆ క్రియలు చూచినప్పుడు మనం ఈయన విశ్వాసి అని తెలుసుకుంటాము. కనుక క్రియలు ఉంటే మనుషులు తెలుసుకుంటారు, క్రియలు లేకపోయినా దేవునికి తెలుస్తుంది. అబ్రహాము తనకు సంతానము లేనప్పుడు దేవుడికి తన సంతానమునకు వాగ్దానం చేసిన కనానును తన సంతానం పొంది ఉన్నారనేటువంటి విశ్వాసం కలిగి బలిపీఠం మీద అర్పణ ఇచ్చాడు. సంతానం లేనప్పుడు నమ్మాడు, అందుకే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను మీ ముందు చదివి వినిపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. ఎందుకనినా ఫర్ ఇన్ ఇట్ అని, ఎందుకనినా ఫర్ ఇన్ ఇట్ ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. పాల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద సాల్వేషన్. రక్షణ విశ్వాసము ద్వారా అప్లై అవుతుంది, విశ్వాసము ద్వారా మనం అందుకోగలుగుతున్నాం. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం అధికమవుతుంది. హెబ్రీ 12:2 చెప్పాడు, విశ్వాసమునకు కర్తయును దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తమన్నాడు. పరిశుద్ధుడైన పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రము అనుసరించుట వలన దేవుని ఎదుట ఎవడు నీతిమంతుడు కాలేడు, అనగా క్రియ వలన. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును, ఇక్కడ 11వ వచనంలో వ్రాశాడు. అలాగనే హెబ్రీ పత్రిక మనకు 10వ అధ్యాయం 38వ వచనంలో కూడాను నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనేటువంటిది తెలియపరిచాడు. 10వ అధ్యాయము 38వ వచనము, ఇంకా కాలము బహు కొంచెముగున్నది, వచ్చువాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. కనుక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన రక్షణకు ఆధారం విశ్వాసము. రోమా 10:14-17 చదువుతున్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు. క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది.
యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట వలన ఉచితంగా పాప క్షమాపణ కలుగుతుంది. నిత్య జీవ వారసులం అవుతాం. తీర్పు నుండి జీవములోనికి దాటిపోతాము. కనుక పాప క్షమాపణకు ఆధారం యేసు నందలి విశ్వాసం. అదే కృపాధారముగా ఆయనను దేవుడు బయలుపరిచాడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే టు గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. యేసు మార్గము నొద్దకు తీసుకెళ్లేవాడు కాదు, తానే మార్గమై ఉన్నవాడు. అది విశ్వాసం. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్. క్రీస్తు నందే విశ్వాసం. అనేకులతో క్రీస్తును చేర్చి విశ్వాసం కాదు. క్రీస్తు ఒక్కడే మార్గం అని నమ్మటం ద్వారా పరలోకానికి వెళతాం, నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. కనుక హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో భక్తులందరూ కూడా విశ్వాసంతోనే నీతిమంతులయ్యారనేది చెప్పాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో చివరిగా చెప్తూ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంటూ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా రాశాడు. విశ్వాస వీరుల జాబితా రాసినప్పుడు ప్రతి విశ్వాసిని కూడా ఏ విధంగా రాశాడు? హనోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో కూడా నడిచిపోయాడు. హేబేలు విశ్వాసమును బట్టి మృతి పొందియు మనతో మాట్లాడుతున్నాడు. మృతి నొందిన వాడు ఎలా మాట్లాడతాడు అంటే సజీవుడు అని. కనుక శారీరక మరణం ద్వారా తన జీవితం ముగిసిపోదు, తాను తన ఆత్మ రక్షించబడినదై దేవుని యొద్ద ఉన్నది అని ఎరిగిన వాడు గనుక హనోకు మృతి నుండి మాట్లాడుతున్నాడు అన్నాడు. నోవహు మునుపెన్నడూ చూడని సంగతులను గూర్చి విశ్వాసము కలిగిన వాడై నమ్మాడు, ఓడను నిర్మాణం చేసుకున్నాడు. గతంలో కూడా చెప్పాను, మరలా చెబుతున్నాను. నోవహు కాలము వరకు ఆకాశము నుండి వర్షం రాలేదు. భూమిలో నుండి ఆవిరి వచ్చి భూమిని తడిపి వ్యవసాయానికి సహకరించిందే తప్ప ఆకాశం నుండి వర్షం రావటం అనేది ఆ తరం వరకు తెలియదు. 10వ తరం ఆదాము నుండి నోవహుకు 10 తరాలు. 10 తరాల్లో ఎప్పుడు వర్షం రాలేదు. కనుక వర్షం వస్తుంది అని, ప్రచండ వర్షం వస్తుందని, ఆకాశం నుండి తూములు విప్పబడి నీళ్ళు వస్తాయని అంటే హీ బిలీవ్డ్ దట్. నమ్మాడు. కనుక నమ్మాడు గనుక దేవుడు అతనిని ఓడగట్టుకోమన్నాడు. ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు కామన్ పబ్లిక్ ఏమంటారండి? ఏమిటయ్యా నోవహు, ఏం చేస్తున్నావు? నువ్వు ఓడను గడుతున్నాను. ఏమిటి ఇక్కడ గడుతున్నావు? పట్టణంలో గడుతున్నావు ఏమిటి ఓడను? లేదండి, దేవుడు నాతో మాట్లాడారు, మహాజల ప్రళయం రాబోతుందట, అందరూ మారు మనసు పొందాలి, లేకపోతే నశించిపోతారు, ఆ ఓడలో ప్రవేశించిన వారే రక్షించబడతారు, కాబట్టి ఓడ నిర్మాణం చేస్తున్నాను, ఓడలోకి మీరందరూ రావాలి అంటుంటే నవ్వుకుంటున్నారు. ఎందుకని? మునుపెన్నడూ చూడని సంగతి మాట్లాడుతున్నాడు. అవును, విశ్వాసం అంటే నిరీక్షిస్తున్న దాని నిజస్వరూపాన్ని చూడగలగటం, లేనిది ఉన్నదంటానికి రుజువయ్యింది. మన విశ్వాసం ఏమిటి? షడ్రక్ మెషక్ అబేద్నెగో విశ్వాసం ఏమిటి? మేము సేవిస్తున్న దేవుడు మమ్ములను అగ్నిగంధకములో నుంచి రక్షించడానికి సమర్థుడు. దట్ ఈస్ దేర్ ఫెయిత్. రక్షించకపోయినా పర్వాలా, ఏమవుతుంది? చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం. కనుక మా దేవుడు మాకు ఆత్మరక్షణ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మేము ఈ భౌతిక శరీరాల్లో ఉన్నా విడిచినా ప్రభువుతో ఉంటాం. కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. వీ హ్యావ్ ద హోప్ ఆఫ్ రిజరెక్షన్. మాకు పునరుద్ధాన నిరీక్షణ ఉంది అనే భావనతో వాళ్ళు నెబుకద్నెజరును ధిక్కరించారు. అలాగున బైబిల్ గ్రంథంలో అబ్రహాము
విశ్వాసం కలిగిన వాడి మృతతుల్యమైన తన దేహంలో నుండి జనాంగాన్ని, దేశాలను రప్పిస్తాడని ఎరిగి దేవుని మాట నమ్మాడు. శారా విశ్వాసం చేత తిరిగి గర్భవతి అవటానికి శక్తి పొందింది. ఇలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు. సింహాల నోర్లు మూశాడు. దానియేలు గారు సింహాల నోర్లు మూసాడు అన్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే విశ్వాసానికి ఎదురేది లేదు. విశ్వాసం కలిగిన విశ్వాసికి ఎదురుగా ఏది లేదు. పేతురుతో ప్రభు మాట్లాడుతూ పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలబడనేరం అన్నాడు. చర్చ్, సంఘం విశ్వాసుల సమూహం, ఎక్లేషియా, కాల్డ్ అవుట్ పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకములో నుండి వెలుపటికి పిలువబడినటువంటి ఈ గొప్ప జనాంగం ఎదుట పాతాళపు ద్వారాలు నిలబడలేవు. కనుక విశ్వాసము అనేది వ్యత్యాసం లోకంలో మనకు, అవిశ్వాసులకు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. పౌలు గారు చెప్పిన మాట. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సోదరుడా, సోదరి, చాలా తేటగా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. రక్షకుడైన యేసు నామమునందు వాక్యము వినుట వలన దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి నీవు ముందుకు కొనసాగినప్పుడు నిన్ను దేవుడు సిగ్గుపడనివ్వడు. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ క్రియలన్నీ కూడా విశ్వాసాన్ని బట్టే ఉంటాయి. యోసేపు తనకు కలలు వచ్చాయి. ఆ కలలు అతడు విశ్వాసంతో, దేవుని యందు విశ్వాసంతో నమ్మాడు. కలలను నమ్మల, కలలను ఇచ్చిన దేవుణ్ణి నమ్మాడు. దేవుడు మాట్లాడాడు, అది నెరవేరుతుంది అని నమ్మాడు. 17 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. 30వ ఏట ఫరో అతనిని ఐగుప్తు మీద ప్రధానమంత్రిగా నియమించాడు. గ్రహించండి, దేవుని నమ్ముట మన జీవన విధానంలోనే మార్పు వచ్చేస్తుంది. నేనొక్క మాట నా విషయం చెబుతాను, వినండి. నాకు గడిచిన కాలం ఎట్లా ఉన్నదో నా భవిష్యత్ కాలాన్ని కూడా నేను అంతే సులువుగా చూడగలుగుతాను. ఎందుకంటే నా ప్రభువు ఉన్నాడు అనే విశ్వాసం. ఎంత గొప్ప దేవుడో తెలిసిన మన దేవుడు పిన్ టు పిన్, చాలా క్షుణ్ణంగా అంటారు చూడు, అంత జాగ్రత్త తీసుకుంటాడు మన పట్ల. మనం ఊరికే అటు ఇటు కదిలిపోతూ ఉంటాం. పరిస్థితులను చూసినప్పుడు భయపడాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. ఆయన సిగ్గుపడనివ్వడండి. ఆయన తలెత్తే దేవుడండి. మనం అనుకుంటున్నట్టుగా ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాడు. మనల్ని ముడితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టు రియాక్ట్ అయ్యేటువంటి దేవుడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉందండి. అది సామాన్యమైనటువంటి ఆలోచన కాదు. ఆ గొప్ప దేవుడు మన గురించి ప్రణాళిక చేసి నడిపిస్తుంటే మనం మన చిన్న చిన్న తలంపులతో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ భంగపడుతూ ఉంటాం. కనుక నా ముందున్న జీవితం నా ప్రభువు చేతిలో ఉంది. నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అది చేస్తాడు. అది నేను నమ్ముతున్నాను. నన్ను ఫలానాది చేయి ప్రభు అని కూడా నేను ఎన్నడూ అడగలేదండి. నీవేం చేయాలనుకున్నావో దానికి నన్ను సిద్ధం చేయ అని అడిగాను నేను. దట్ ఈజ్ ఫెయిత్. అలా సిద్ధం చేసేటప్పుడు మనకు అనారోగ్యం ఇవ్వచ్చు, ప్రమాదం ఇవ్వచ్చు, ఆర్థిక నష్టం ఇవ్వచ్చు, కుటుంబంలో శ్రమలు ఇవ్వచ్చు, భిన్నమైన అనూహ్యమైన ఊహించని వ్యతిరేక ప్రమాణాలు ఏర్పడచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డిజైన్ ఆఫ్ గాడ్, వీ కాంట్ ఎస్కేప్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. అర్థమవుతుందా? నీ కుడి పక్కన 10,000 మంది పడినా
అపాయం నీ యొద్దకు రాదన్నాడు. పడాలిగా మరి, పడే చోట మనం నుంచోవాలి. దట్ ఈస్ ఛాలెంజింగ్. అది సవాల్తో కూడింది. అర్థమవుతుంది. నేను 5,000 ఎపిసోడ్స్ వాక్యం చెప్పాను. దీని ద్వారా నాకు చీమ తలకాయంత ఘనత కూడా లేదు, అక్కర్లేదు కూడా. ఇది నడిచిందంటే ఆయన ప్రభువును బట్టి. కనుక ఇండియా రికార్డ్స్లో బైబిల్ ఉంచగలిగానే అనే తృప్తి నాకుంది. ప్రభువు మహిమార్థం నేను ఈ పని చేయటానికి కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతగా ఉన్నాను. నేను ఎందుకు చెబుతానంటే మన జీవితాలు ఆయన ఇచ్చినవే. ఆయన పంపించాడు మనల్ని, ఆయన పుట్టించాడు, ఆయనే మనలను పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, తన పనికి నియమించుకున్నాడు, చేయించుకుంటున్నాడు, చేయించుకోబోతున్నాడు. కనుక మన జీవితంలో ఏవేవో పరిస్థితులు వస్తున్నప్పుడు హ్యూమన్ మైండ్, హ్యూమన్ థాట్ పర్వర్ట్ అయిపోతుంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. అట్లా అవ్వద్దు. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు కూడా దేవుని ప్రశ్నించుకుంటూ వచ్చి దేవుని జవాబులు వింటున్నప్పుడు ఆశ్చర్యంగా చూశాడు. అవును, మన కోసమే హబక్కూకు గ్రంథం రాశాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నాట్ బై మనీ, నాట్ బై మనీ, డబ్బుతో కాదు. ఒకరోజు నేను చాలాసార్లు దేవా డబ్బు ఇవ్వు అని ప్రార్థన చేశాను గతంలో, చాలా కాలం క్రితం. నన్ను మోషే డబ్బులు అడగలేదు, యోసేపు డబ్బులు అడగలేదు, యాకోబు డబ్బులు అడగలేదు. నవ్వుకున్నాను నేను. అవును, దేవుడిని భక్తులు ఎవరు డబ్బులు అడగలేదే. దేవా నువ్వు ఉండు చాలు అన్నారు. నువ్వు ఉంటే నాకేం అక్కర్లేదన్నారు వాళ్ళు. వై ఐఎమ్ ఆస్కింగ్ మనీ? నేనెందుకు డబ్బు అడుగుతున్నాను? డబ్బుతో దేవుని కార్యాలు జరిగితే గొప్పే ఉంది. డబ్బు లేకుండా దేవుని కార్యాలు జరగాలి. ఈ దినం నేను నా ప్రార్థన ఎజెండాలో యేసు శరణాలయం చేర్చాను. నాకే నవ్వొస్తుంది. నేను చాలా ప్రకటనలు చేస్తూ ఉంటాను. ఇది జరగాలి, అది జరగాలి, ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, భారతదేశం రీచ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండల్లో ఇవాంజలిస్టులు ఉండాలనుకుంటున్నాను, వైద్యుడు, ఉపాధ్యాయుడు, సేవకుడు కలిసి బృందంగా ఏర్పడాలంటున్నాను. ఇంకొక యాడ్ చేశాను, ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ యాడ్ చేశాను ప్రభువుకి. యేసు శరణాలయం. రోడ్ల మీద పడిపోయిన వారిని తెచ్చి వారిని సాకి వారికి సువార్త అందించాలి, వారిని ప్రభువులోకి తేవాలి, వారి ప్రాణాలు తెప్పరిల్లేటి చేసి ఇది యేసు ప్రేమని చెప్పగలగాలి. జేబులో 5 పైసలు లేదు, ఆలోచనలు చూస్తే ఆకాశానికి ఉన్నాయి. ఎందుకు ఈ ఆలోచన అనగా విశ్వాసము. ఐ ట్రస్ట్ మై లార్డ్. ఆయన చెప్పాడు మీరు ఇది చేయండి అన్నాడు. మంచి సమరయుని కథ చెప్పి మీరు కూడా ఇలా చేయండి అన్నాడు. అలా చేయమన్న దేవుడు ఇవ్వడా వనరులు? కనుక నీతిమంతుని యొక్క క్రియలలో వెనుక విశ్వాసం ఉంటుంది. కనుక క్రియల చేత మన విశ్వాసం కాదు, విశ్వాసాన్ని బట్టి క్రియలు మనవి. కనుక క్రియల చేత ఎవరిని నమ్మించాం, విశ్వాసం చేత క్రియలు ఉండి మన విశ్వాసం రుజువవుతుంది. దిస్ షుడ్ బి హ్యాపెన్. ఇది జరగాలి మన జీవితాల్లో. నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి. రేపటి వాక్య ధ్యానం 5వ వచనము నేను ధ్యానం చేస్తాను. రోమాపత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రికతో పాటు అపోస్తుల కార్యముల గ్రంథం 10:39 కూడా దీనిని బలపరుస్తుంది. చదవండి, వాక్యాన్ని క్రమంగా ధ్యానించండి. ఈ దినం ఎపిసోడ్కు సహకరించిన కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జయరాజు గారు, రాజమణి గారు, కుమారుడు సందీప్, కుమార్తె జోత్సన. సందీప్ నవోదయ ఎగ్జామ్ రాయటకు సిద్ధపడుతున్నాడు. ప్రభువు ఈ బిడ్డను దీవించలాగిన ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. జయరాజు గారు, రాజమణి గారు, సందీప్, జ్యోత్స్నాన్ని దీవించండి. సందీప్ నవోదయ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మీ నమ్మకత్వం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీపై ఆధారపడి బ్రతకటానికి మాకు నేర్పమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.